అసెంబ్లీలో క్రషర్ బాంబ్ బ్లాస్ట్, మైనింగ్ మంటలు, పొంగులేటి అక్రమాలపై దద్దరిల్లిన సభ. జీవో 111 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ నడుపుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం. సిట్టింగ్ జడ్జితో విచారణ. హౌస్ కమిటీకి డిమాండ్. పొంగులేటి రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యుల పట్టు. తప్పు చేయకుంటే భయం ఎందుకని నినాదాలు. స్పీకర్ పోడియం వద్ద కింద కూర్చొని నిరసన. చీఫ్ మార్షల్ 12 మంది మార్షల్స్తో అడ్డగింత. చప్పట్లు నినాదాలతో హోరెత్తిన బీఆర్ఎస్. 2 గంటలు సభను స్తంభింపజేసిన ప్రతిపక్షం. అర్ధాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసిన స్పీకర్. కంచె చేను మేసిన విధంగా ఆ రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితే ఇవాళ రాష్ట్రంలో దాపురించింది. జీవో 111 పరిధిలోని శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదని నిబంధనలు ఉన్నా అక్కడ రాఘవ్ కన్స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్లతో యథేచ్ఛగా నడుపుతున్నది. రాఘవపై సిబిసిఐడి విచారణ. కంపెనీ తప్పు చేసింది, పన్నులు వసూలు చేశాం, 2014 నుంచి మైనింగ్ లీజ్పై ఎంక్వైరీ చేయిస్తాం, నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కటిని సంగతి తెలుస్తాం. సభలో మైనింగ్ రచ్చపై సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఇంకో మాట అన్నాడు. రాఘవ్ కన్స్ట్రక్షన్స్ బరిదెగింపు. జీవో 111 పరిధిలోనే అక్రమంగా స్టోన్ క్రషర్లు. హైదరాబాద్ నడిబొడ్డున యథేచ్ఛగా అక్రమ మైనింగ్. నిబంధనలు తుంగలో తొక్కి దంద చేస్తున్నారు. కొత్వాల్గూడలో కాలుష్య పరిశ్రమలు ఏవి పెట్టద్దు. అరే ఇడియట్ ఫెలో, ఇక్కడనే రాసినావు ఆల్రెడీ, మళ్ళీ అదే ఇక్కడ రాసినావు, ఈడ రాసినావు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ ఎందుకు రాసినావు? కాలుష్యానికి సంబంధించి ఏది పెట్టద్దని నియమ నిబంధనలు ఉన్నాయి, కానీ పెట్టిండ్లు అనేది ఈడ రాసినాక మళ్ళీ ఇక్కడ రాస్తావు అదే ముచ్చట. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే పొంగులేటి గారి కొడుకు ఈ కొత్వాల్గూడ దగ్గర అక్కడ అసలు ఏ పరిశ్రమలు కూడా పెట్టద్దు అనేది నిబంధన. ఇక్కడ ఇచ్చాను, కొత్వాల్గూడలో ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదని నిబంధనలు ఉన్న అక్కడ రాఘవ్ కన్స్ట్రక్షన్ భారీ స్టోన్ క్రషర్ను జనరేటర్లతో యథేచ్ఛగా నడుపుతున్నాయి. మళ్ళీ సేమ్ రాతలు ఇక్కడనే రాసుకొచ్చింది. ఇది కరపత్రం అనుకోవాలా, పేపర్ అనుకోవాలా, సిగ్గు లేకుండా రాస్తారు వార్తలు. సరే, ఇప్పుడు ఈయన ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు రాఘవ్ కన్స్ట్రక్షన్ పేరుతోటి అనుమతులు లేకుండా అసలు అక్కడ పరిశ్రమలు పెట్టకుండా కంపెనీలు నడిపిస్తాను. ఇది ఎప్పుడు పెట్టిండ్లు? రాఘవ్ కన్స్ట్రక్షన్ కొత్వాలగూడలో ఎప్పుడు పెట్టిండ్లు? 2014లో పెట్టిండ్లా, 15లో పెట్టిండ్లా, లేకపోతే అంతకు ముందే పెట్టిండ్లా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పెట్టిండ్లా? 100% బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నది రాఘవ్ కన్స్ట్రక్షన్. మరి అప్పుడు మీరెందుకు చర్యలు తీసుకోలేదు? మీ హయాంలో కూడా అక్కడ క్రషర్ పెట్టి నడుపుతాను కదా, మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు అప్పుడు? ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పుడు మీ పార్టీలో ఉన్నాడు, మీకు లావాదేవీలు ఉంటాయి కాబట్టి ఆ లావాదేవీలు చూసుకొని ఆయనను చూసి చూడనట్టు ఇడిచిపెట్టిండు. ఇప్పుడు మీ పార్టీ నుండి పోయి కాంగ్రెస్ పార్టీ నుండి మంత్రి అయ్యిండు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారని మీరు గొంతు దించుకొని వరుతాను. సరే, ఇప్పటికైనా మీరు మాట్లాడేది కరెక్టే, కాదంటలేదు. ఇప్పుడు ఆయనను రేవంత్ రెడ్డి గారు వెనకేసుకొస్తాను అంటే మీరంతా మంచిగానే ఉన్నారు, మీ లావాదేవీలు అంతా మంచిగానే ఉన్నాయి, కానీ ప్రజల జీవితాలతో ఆడుకుంటాను. పరిశ్రమలు పెట్టొద్దన్న చోట పరిశ్రమలు పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకుంటాను. ఎందుకంటే ఈ క్రషర్ పెట్టిందంటే ఎంత కాలుష్యం ఉంటుందో, ఎంత దుమ్ము ఉంటుందో అందరికీ తెలిసిందే. మొత్తానికి రాఘవ్ కన్స్ట్రక్షన్ చుట్టూ నిన్న అసెంబ్లీ సభ దద్దరిల్లింది, వాడి వేడిగా సాగింది. ఆఖరికి అర్ధాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసే పరిస్థితి దాకా కూడా వచ్చింది. మొత్తానికి అందరు కలిసే అవినీతి అక్రమాలు చేస్తాను, వీళ్ళు అందరు ముక్కుమ్మడిగా కలిసే అవినీతి అక్రమాలు చేస్తాను.